దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథములో నుండి అపోస్తలుల కార్యములు, పరిశుద్ధ గ్రంథములో నుండి అపోస్తలుల కార్యములు. దేవుని బిడ్డలారా, ఒకరు చదవాలి, తర్వాత ద్వితీయోపదేశ కాండము ఒకరు చదవాలని ప్రభు పేరిట మీకు తెలియజేస్తున్నాను. నేను ఒక మాటను మీకు చెప్తాను, వాక్యాన్ని చూపిస్తాను. ప్రభుకు మహిమ కలుగునుగాక. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథములో నుండి అపోస్తలుల కార్యములు 3వ అధ్యాయము. దేవుని బిడ్డలారా, 22వ వాక్యాన్ని 23వ వాక్యాన్ని చదువుకుందాం. మరొకసారి దేవుని బిడ్డలారా, లేఖన భాగము అపోస్తలుల కార్యములు 3వ అధ్యాయము 22, 23 చదువుకుందాం. మోసే ఇట్ల నేను, ప్రభువైన దేవుడు నా వంటి యొక్క ప్రవక్తను మీ సహోదరులలో నుండి మీ కొరకు పుట్టించును. ఆయన మీతో ఏమి చెప్పినను అన్ని విషయములలో మీరాయన మాట వినవలెను. ఆ ప్రవక్త మాట విననివాడు ప్రజలలో ఉండకుండా సర్వనాశనమగునెను. దేవుని బిడ్డలారా, ద్వితీయోపదేశ కాండము 18వ అధ్యాయము, ద్వితీయోపదేశ కాండము 18వ అధ్యాయము 15వ వాక్యము 16వ వాక్యాన్ని చదువుకుందాం. హోరేబులో ఆ సమాజ దినమున నీవు నేను చావక ఎన్నునట్లు మళ్ళీ నా దేవుడైన యెహోవా స్వరము నాకు వినపడకుండునుగాక. ఈ గొప్ప అగ్ని నాకు ఇంకను కనపడకుండునుగాక అని చెప్పితివి. ఆ సమయమున నీ దేవుడైన యెహోవాను నీవు అడిగిన వాటన్నిటి చొప్పున నీ దేవుడైన యెహోవా నీ మధ్యను నా వంటి ప్రవక్తను నీ సహోదరులలో నీ కొరకు పుట్టించును. ఆయన మాట నీవు వినవలెను. మరియు యెహోవా నాతో ఇట్లనెను, వారు చెప్పిన మాట మంచిది. వారి సహోదరులలో నుండి నీ వంటి ప్రవక్తను వారి కొరకు పుట్టించెదను. అతని నోట నా మాటల నుంచుదును. నేను అతనికి ఆజ్ఞాపించినది యావత్తును అతడు వారితో చెప్పును. దేవుని బిడ్డలారా, చదువుబడిన ఈ లేఖన భాగాలను పరిశుద్ధాత్మ దేవుడు మనందరి వినికిడిలో జీవ ఆహారముగా పంచిపెట్టును గాక. దేవుని బిడ్డలారా, మరి ప్రతి క్రిస్మస్ ఆరాధనలో ఏదో ఒక నూతన కోణములో పరిశుద్ధాత్మ దేవుడు తేటగా మనందరితో కూడా మాట్లాడుతున్నాడు. ఈ సంవత్సరానికి దేవుని బిడ్డలారా, ఈ క్రిస్మస్ యొక్క ఆరాధనలో ఈ 2 లేఖనాల నుంచి దేవుడు మనతో కూడా ఈ మధ్యాహ్న కాలం ప్రభుల వారు మాట్లాడబోతున్నాడు. ఒకసారి చప్పట్లు కొట్టి ప్రభువును ఘనపడదాం అందరం కూడా. దేవుని బిడ్డలారా, ఈ సప్పట్లు ప్రభుకు సరిపోలే. దేవుని బిడ్డలారా, ఈ సప్పట్లు ఇప్పుడు మీరు కొట్టారు కదా, ఈ సప్పట్లు ప్రభుకు సరిపోవు. అవునా? సరిపోతాయా? ఎందుకంటే దేవుని బిడ్డలారా, మీ శక్తి కొలది కానీ మీ బలం కొలది కానీ మీరు కొట్టలేదు సప్పట్లు. దేవుని బిడ్డలారా, ఇంకా కొట్టకండి. ప్రభుకు మహిమ కలుగును గాక. ఈసారి కొట్టమన్నప్పుడు కొడుదురు గట్టిగా. మనము దేవుని బిడ్డలారా ఎంత ప్రభును స్తుతించినా
మనం ప్రభును ఎంత ఘనపరిచిన దేవుని బిడ్డలారా, ఆయన రుణాన్ని మనం తీర్చుకోలేము. ప్రతి మాట మీ చెవులలో నాటబడాలనేదే దేవుని బిడ్డలారా నా యొక్క భారం. దేవుని బిడ్డలారా, ఇక్కడుండి మాట్లాడేది నేను కాను, దేవుని ఆత్మ వలన మాత్రమే మాట్లాడుతుంటాను. మీరు జాగ్రత్తగా వినండి. ప్రభుకు మహిమ కలుగునుగాక. దేవుని బిడ్డలారా, ఈ యొక్క ప్రపంచము యావత్తు కూడా దేవుని బిడ్డలారా మరి క్రిస్మస్ యొక్క ఆరాధనను డిసెంబరు 25వ దినమున దేవుని బిడ్డలారా మరి ప్రతి దేశములోనూ దేవుని బిడ్డలారా, ప్రతి రాష్ట్రములోనూ దేవుని బిడ్డలారా, ఆయా తెగలకు చెందిన వాళ్ళు, ఆయా భాషలు మాట్లాడే వారందరూ కూడా దేవుని బిడ్డలారా క్రిస్మస్ యొక్క పండుగను దేవుని బిడ్డలారా మరి ఎంతో ఘనముగా, ఎంతో గొప్పగా దేవుని బిడ్డలారా పండుగలను చేసుకునే వాళ్ళను మనం భూమి మీద చూడగలుగుతున్నాం. పెద్ద పెద్ద క్రిస్మస్ ట్రీలు పెట్టి దేవుని బిడ్డలారా మరి గొప్ప గొప్ప పంద్యాలు పెట్టి మరి గొప్ప గొప్ప డెకరేషన్లు చేసి దేవుని బిడ్డలారా మనుషులు క్రిస్మస్ను బట్టి చాలా సంతోషపడుతున్నారు, చాలా ఆనందిస్తున్నారు దేవుని బిడ్డలారా. అయితే అది మంచిదే, కానీ దేవుని బిడ్డలారా మరి ప్రభువు మనలను బట్టి కూడా సంతోషించినట్లుగా, ప్రభువు మనలను బట్టి ఆనందించినట్లుగా దేవుని బిడ్డలారా మనము కూడా మరి ప్రభులో ఆత్మీయంగా ఫలిస్తూ దేవుని బిడ్డలారా మనం అభివృద్ధి చెందాలి. ప్రభుకు మహిమ కలుగునుగాక. చదువుబడిన వాక్యములు 2 దేవుని బిడ్డలారా, చదువుబడిన వాక్యములు 2 దేవుని బిడ్డలారా. ఒక వాక్యము అపోస్తులుల కార్యములో నుండి చదువుకున్నాం. ఈ అపోస్తుల కార్యములో చదువుకున్న వాక్యాన్ని దేవుని బిడ్డలారా ద్వితీయోపదేశ కాండములనే తీసుకున్నాడు. ఎక్కడున్నది తీసుకున్నాడు? అంతేనా? ద్వితీయోపదేశ కాండములున్నది తీసుకున్నాడు. దేవుని బిడ్డలారా, ఈ ద్వితీయోపదేశ కాండములో ఉన్న వాక్యాన్ని తీసుకొని ఈ అపోస్తులలో దేవుని బిడ్డలారా మరి పేతురు గారు దేవుని బిడ్డలారా అక్కడ యూద వారికి, అక్కడ ఇశ్రాయేల్ వారికి, అక్కడ సమాజ మందిరానికి చెందిన వాళ్ళకందరికి కూడా యేసుక్రీస్తు యొక్క జన్మం గురించి, యేసుక్రీస్తు యొక్క పుట్టుక గురించి అపోస్తులుడైన పేతురు గారు మాట్లాడాడు. దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన సర్వాధికారైన దేవుడని వాక్యము మనతో సూటిగా మాట్లాడుతుంది. యేసుక్రీస్తు ప్రభుల వారు దేవుని బిడ్డలారా ఆ పరలోకం యొక్క భాగ్యాన్ని విడిచిపెట్టి మనవలే రక్త మాంసములు కలిగిన వాడై వచ్చాడు ఈ లోకానికి. దేవుని బిడ్డలారా, యేసు ప్రభు యొక్క త్యాగము కానీ, యేసు ప్రభు యొక్క సమర్పణ కానీ, యేసు ప్రభు యొక్క దేవుని బిడ్డలారా ఆయన తెంపు కానీ, ఆయన ప్రేమ కానీ దేవుని బిడ్డలారా మన యొక్క నోటితో కానీ, మనకున్న పదాలతో కానీ దేవుని బిడ్డలారా వివరించలేము. అంతగా దీనుడయ్యి, అంతగా దరిద్రుడయ్యి దేవుని బిడ్డలారా మానవాళికి రక్షణ ఇవ్వటానికి దేవుని బిడ్డలారా యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చాడని మరి ఈ యొక్క డిసెంబర్ 25వ దినమున ఈరోజు ప్రత్యేకముగా క్రీస్తు యొక్క పుట్టుక గురించి మనం వినుటాది మనకు ఆశీర్వాదకరము. ప్రభుకు మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా ఈరోజు యేసు ప్రభు యొక్క పుట్టుక గురించి మనం వినడము అది మనకు చాలా ఆశీర్వాదకరమైనది. అయితే దేవుని బిడ్డలారా ఈ చదువుబడిన ద్వితీయోపదేశ కాండములో దేవుని బిడ్డలారా ఈ చదువుబడిన ద్వితీయోపదేశ కాండములో దైవజనుడైన మోసే దేవుని బిడ్డలారా ఇశ్రాయేలీల ప్రజలతో మాట్లాడుతున్నాడు. ఒకసారి మీరు బాగా వినండి. దేవుని బిడ్డలారా మనము బాగా నలిమి
తిన్నామనుకోండి మంచిగా జీర్ణశక్తి అవుతుంది. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం కూడా ఎంత వింటే దేవుని బిడ్డలారా మనం కూడా విశ్వాసములో బలపడతాం, నిరీక్షణలో బలపడతాం, దైవికంగా మనము దేవుని బిడ్డలారా పుంజుకోగలుగుతాం. ప్రభుకు మహిమ కలుగునుగాక, ప్రభుకు మహిమ కలుగునుగాక. దేవుని బిడ్డలారా, దైవజనుడైన మోసే దేవుని బిడ్డలారా 40 పగల్లో, ఎన్ని పగల్లో? 40 పగల్లో. దేవుని బిడ్డలారా 40 రాత్రిలో. దేవుని బిడ్డలారా, ఈ దైవజనుడైన మోసే దేవుని బిడ్డలారా భార్యను విడిచిపెట్టి 2 కొడుకులను పక్కకు పెట్టి దేవుని బిడ్డలారా ఇక తనకున్న దేవుని బిడ్డలారా ఆ యొక్క ఇరుగు పొరుగు వారి యొక్క గుడారాలు ఉన్నాయిగా, మరి తన యొక్క సహోదరుడు అహరోను ఉన్నాడు, తన సహోదరి మిరియాము ఉంది. వీళ్ళనల్లా కూడా విడిచిపెట్టి తన యొక్క విశ్వాసులందరూ కూడా విడిచిపెట్టి దేవుడు రమ్మన్న స్థలానికి దైవజనుడైన మోసే ఏం చేశా అంటే 40 పగళ్ళు దేవుని బిడ్డలారా 40 రాత్రిలో ఓరేబు కొండపైకి ఎక్కిపోయాడు. ఎక్కడికి ఎక్కిపోయాడు? ఓరేబు కొండపైకి ఎక్కిపోయాడు, లేదా సీనాయి పర్వతమానికి ఎక్కిపోయాడు. దానికి 2 పేర్లు అదే. ప్రభుకు మహిమ కలుగునుగాక. ఓరేబు అన్నదే, సీనాయి పర్వతం అన్న అదే. కనుక దేవుని బిడ్డలారా ఈ యొక్క సీనాయి పర్వతం మీదకి దైవజనుడైన మోసే ఎక్కిపోయాడు. మోసే ఎక్కిపోయినప్పుడు దేవుని బిడ్డలారా దేవుడైన యెహోవా సర్వశక్తుడైన దేవుడు, అమలరా వినండి, అయ్యలారా మీరు ఆలకించండి, దయచేసి ఎవరు కూడా నిద్రపోవద్దు. పాశ్రమ కాడికి వివేకుజామున ఎవరు లేచిన వాళ్ళు ఉన్నారుగా, ఏమ్మా సుదర్శనమ్మ నిద్రపోక. ప్రభుకు మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరైతే నిద్రపోతారో వాళ్ళని స్టేజ్ మీదకి పిలుస్తా, మీకు మైకు. ప్రభుకు మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మైకు మీకు ఇచ్చి నేను కూర్చుంటాం అంతే. ప్రభుకు మహిమ కలుగునుగాక. దేవుని బిడ్డలారా, ఈ దైవజనుడైన మోసే సీనాయి కొండ మీదకి ఆ యొక్క ఓరేబు పర్వతం మీదకి మోసే గారు ఏమయ్యారు? ఎక్కిపోయారు. ఎక్కిపోయినప్పుడు దేవుని బిడ్డలారా దేవుడైన యెహోవా ఏం చేశాడో తెలుసా? ఆ ఓరేబు పర్వతం మీదకి, ఆ సీనాయి కొండ మీదకి దేవుని బిడ్డలారా దేవుడు ఏం చేశాడంటే దిగి వచ్చాడు. దిగి వచ్చినప్పుడు ఆ పర్వతమంతా కూడా గాఢంధకారముతో కమ్మిపోయింది. ఆ పర్వతమంతా కూడా అగ్నితో రగిలిపోతుంది. ఏమండి, దేనితో రగిలిపోతుంది? అగ్నితో పర్వతమంతా కూడా రగులుతుంది. అగ్నితో పర్వతమంతా దేవుని బిడ్డలారా గొప్ప అగ్ని అంట. ఎలాంటి అగ్ని అంట ఉందే బైబిల్ ఒకసారి చూడండి. అక్కడ మోసి చెప్తున్నాడు, మరలా నాకు ఇల్లు చూద్దురు. అక్కడ చూడండి ఏమంటున్నాడు దేవుని బిడ్డలారా. చూశారండి దేవుని బిడ్డలారా, చూశారండి ఈ గొప్ప అగ్ని ఎలాంటిదంట? మోటార్ సైకిళ్ళు అంటుకుంటుంటే అగ్ని మిల్లు చూసింటారు, 4 వీలర్లు అంటుకుంటుంటే అగ్ని మీరు చూసింటారు. తర్వాత ఈ ట్రాక్టర్లలో వరిగడ్డ వేసుకుపోతుంటే పైన కరెంటు లైన్లకు తాకి అంటుకుపోయి అగ్ని మీరు చూసింటారు. ఆ కొట్టాలు అంటుకుంటే అగ్ని మీరు, ఫ్యాక్టరీలు అంటుకుంటే అగ్ని మీరు, పశువుల కొట్టాలు అంటుకుంటే అగ్ని మీరు. ఈ అగ్ని అంతా కూడా చాలా మటుకు మీ కళ్ళతో చూసినట్టే. అయితే దేవుని బిడ్డలారా, ఇది కట్టెలతో మండే అగ్ని కాదు. ఈ అగ్ని కట్టెలతో మండుకుంటున్న అగ్ని, గడ్డితో మండుకుంటున్న అగ్ని, ప్లాస్టిక్తో మండుకుంటున్న అగ్ని, కిరోసిన్తో లేదా పెట్రోల్ పోసి అంటించే అగ్ని కాదు. దేవుని బిడ్డలారా, దేవుడే దహించు అగ్ని ఉన్నాడని వాక్యములో రాయబడింది. ఆయనకు ముందు అగ్ని నడుచుచున్నదని వాక్యములో రాయబడింది. దేవుని బిడ్డలారా, ఆయన కొండ మీదకి దిగి వచ్చాడు. దిగి వచ్చినప్పుడు ఆ గొప్ప అగ్ని మండుతుంది. ఆ అగ్నిలో నుండి దేవుడు మాట్లాడడం మొదలు పెట్టాడు. ఎక్కడ నుంచి? అగ్నిలో నుండి దేవుడు మాట్లాడడం మొదలు పెట్టాడండి. దేవుని బిడ్డలారా, అగ్నిలో నుండి దేవుడు మాట్లాడుతుంటే ఇశ్రాయేలీలో 70 మంది పెద్దలు ఉన్నారంట. ఎంతమంది? 70 మంది పెద్దలు ఇజ్రాయేల్ ఉన్నారు. అమ్మా, ఇంటికి పెద్ద దిక్కు పురుషుడు. ఇంటికి పెద్ద దిక్కు పురుషుడు లేకపోతే చాలా కష్టం. ఇశ్రాయేల్లో కూడా 70 మంది పెద్దలలో ఉంటే ఈ 70 మంది పెద్దలు కూడా అగ్నిని చూస్తున్నారు.
దేవుని స్వరం వింటున్నారు. మోసే, దేవుని స్వరం విన్నా మేము అగ్నిని చూసినా ఏమైపోతామంటే చచ్చిపోతాం. మా భార్యలు విధవరాన్లు అవుతారయ్యా. ఆ స్వరం విన్నా అగ్నిని చూసినా మా పిల్లలు తండ్రి లేని వాళ్ళు అయిపోతారయ్యా. దేవుడు నీకు ఏది చెప్తాడో, దేవుడు నీకు ఏం మాట్లాడతాడో ఆ మాటలకు మేము శిరస్సు వంచుతాం, ఆ మాటలకు విధేయులమైతాం, ఆ మాటల ప్రకారం నడుచుకుంటాం. మోసే నువ్వే వెళ్ళిపో అంటారు వీళ్ళు. ఎవరు? ఇశ్రాయేలు ఉన్న పెద్దలు. ఆ విధంగా 40 రాత్రులు 40 పగళ్ళు. అమలారా అయ్యలారా జాగ్రత్త వినండి. ఆ కొండ మీద ఉంటే దేవుడు ఏం చేస్తాడో తెలుసా? మోషేతో అనేక విషయాలు మాట్లాడతాడు. మోసే, ప్రత్యక్ష గుడారం ఇంత పొడవు ఉండాలి, ప్రత్యక్ష గుడారం ఇంత వెడల్పు ఉండాలి అని దేవుడు కొండ మీద మాదిరి చూపిస్తాడు ప్రత్యక్ష గుడారం గురించి. అంత మాత్రం కాదు, మోసే గంగాళం ఇట్లా ఉండాలి, మోసే మందస్సం ఇట్లా ఉండాలి, మోసే దీపవృక్షం ఇట్లా ఉండాలి, మోసే పరిశుద్ధ స్థలము అతి పరిశుద్ధ స్థలం ప్రకారం ఈ విధంగా ఉండాలి, బలిపీఠము ఈ విధంగా ఉండాలి. ఈ ప్రత్యక్ష గుడారమునికి సంబంధించిన ఏవేవి సేవ పరిచర్యకు అవసరమో ఇవన్నీ కూడా దేవుడు ఏం చేస్తాడంటే కొండ మీద చూపిస్తాడు. ఇంకా అక్కడికి కాదు, అహరోను గురించి మాట్లాడతాడు. ఇంకా అక్కడికే కాదు, అహరోను కుమారుల గురించి దేవుడు కొండ మీద మాట్లాడతాడు. అక్కడనే కాదు, కొన్ని కట్టడలు, కొన్ని విధులు దేవుడు అక్కడ ఇస్తాడు. ఇచ్చిన తర్వాత మాట్లాడుతూ 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 ప్రభువైన యేసుక్రీస్తు యొక్క పుట్టుకను కూడా మహిమగల దేవుడు ఓరేబు కొండ మీద దేవుడు మోసేకు తెలియజేస్తాడు. చప్పట్లు కొట్టి ప్రభును ఘనపడదాం. ప్రభుకు మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుడైన యెహోవా ఎదెను తోటలో యేసు ప్రభు యొక్క పుట్టుక గురించి ప్రవచనం ఉంది. అక్కడ కూడా వాగ్దానము చేశాడు లేదా మీరు చూడొద్దు కానీ జ్ఞాపకం చేస్తున్నాను. ఆది కాండములో ఏదైనా తోటలో కూడా యేసు ప్రభు యొక్క జన్మం గురించి, ఆయన పుట్టుక గురించి, ఆయన యొక్క విజయము గురించి దేవుడు స్పష్టంగా ఏదైనా తోటలో దేవుని బిడ్డలారా వినిపిస్తాడు. మరలా కొండ మీద కూడా యేసు ప్రభు యొక్క జన్మం గురించి కూడా దేవుడు తెలియజేశాడు. చూశారండి. అందుకే యేసు ప్రభు పుట్టుక గురించి, యేసు ప్రభు జన్మం గురించి ఆయన మొదటిగా ఏ విధంగా రాబోతున్నాడో దేవుని బిడ్డలారా ప్రవక్తల ద్వారా కూడా దేవుడు బయలుపరిచాడు. ఎవరి ద్వారా బయలుపరిచాడు? ప్రవక్తల ద్వారా కూడా దేవుడు ఏం చేశాడు? బయలుపరిచాడు. ఇంతవరకు దేవుని బిడ్డలారా యెషయా గ్రంథాన్ని చదువుకున్నాం, మరి యోహాను చదివారు. యెషయా గ్రంథములో ప్రభు యొక్క పుట్టుక గురించి ఉంది, మీకా గ్రంథములో ప్రభు యొక్క పుట్టుక గురించి ఉంది. దేవుని బిడ్డలారా అంత మాత్రమే కాదు, అనేకమంది ప్రవక్తలు యేసు ప్రభు యొక్క జన్మం గురించి, ఆయన పుట్టుక గురించి ముందే తెలుసుకున్నారు. ఆత్మలో పరవశులై ప్రభుకు మహిమ కలుగునుగాక. మనం లోకములో పరవశులమవుతున్నాం కానీ ఆత్మలో పరవశమయ్యే వాళ్లకు దేవుడు పరలోక సంబంధమైన అనేకమైన విషయాలు దేవుడు బయలుపరుస్తాడు. ప్రభుకు మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుడు ఎక్కడికి వచ్చి మనం ఆగిపోయాం? దేవుడు సీనాయి కొండ మీద ఆ 40 రాత్రులు 40 పగళ్ళు మోసే ఉన్నప్పుడు ప్రభు యొక్క పుట్టుక గురించి కూడా చెప్పాడు. ఆడికి వచ్చాం అంతేనా? ఆడికి వచ్చాక అక్కడ నుంచి దేవుని బిడ్డలారా ఏం రాయబడిందంటే, యేసు ప్రభు యొక్క మాటను ఎవరైతే వినరో, యేసు ప్రభు యొక్క మాటను ఎవరైతే అలక్ష్యం చేస్తారో, యేసు ప్రభు యొక్క మాటను ఎవరైతే తునీకరిస్తారో, యేసు ప్రభు యొక్క మాటను
ఎవరైతే అలక్ష్యం చేస్తారో దేవుని బిడ్డలారా, ప్రజలలో ఉండకుండగా, కుటుంబములో ఉండకుండగా, సమాజంలో ఉండకుండగా ఏమైతారంట? కొట్టివేయబడతారు. దేవుని బిడ్డలారా, ఒక్కొక్కసారి తల్లి మాట పిల్లలు వినకపోతే గన తల్లి ఏమంటది పిల్లలను? ఏయ్, మీ నాయన రానురా, మీ నాయన వచ్చిన తర్వాత చెప్తా అంటది. ఏమంటది? వచ్చినాక చెప్తుంది. ఆయన చూసుకోకపోతే ఇంకా ఈమె ఏం చేస్తుంది? చేస్తుందా? ఇంకా ఆడొచ్చి పడుతుంది. ఇద్దరికి ఇంకా జగడం. ఆడబడుతుంది. నువ్వేమో దిద్దలేకపోతేవి, ఆమె దిద్దలేకపోతే పిల్లలను కొడతామంటావు. ఇంకా భర్త చూడు, ఇద్దరికి భార్య భర్తలకు ఎంతవరకు కొడుతుంది అంటే, ఈయననేమో వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పుకునేంత వరకు, ఈమెనేమో వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పినంత ఆడొచ్చి పడతా. అంతవరకు ఏముండదు ఇద్దరికి, ఇంకా వచ్చి పడేది పిల్లల కానీ. ఇంకా అవునా కాదు? చూడండి, అంటే ఇంట్లో మరి తల్లి మాట వినకపోయినా, తండ్రి మాట వినకపోయినా మరి అసమాధానం కలుగుతుంది, జగడాలు కలుగుతున్నాయి, కొట్లాటలు కలుగుతున్నాయే. మరి ప్రభు మాట వినకపోతే దేవుని బిడ్డలారా, ఎంతటి జ్ఞానవంతుడైనా, ప్రభు మాట వినకపోతే ఎంతటి ధనవంతుడైనా, ప్రభు మాట వినకపోతే ఎంతటి శాస్త్రవేత్త అయినా, ప్రభు మాట వినకపోతే ఎంతటి విద్యావేత్త అయినా దేవుని బిడ్డలారా ఏమైపోతాడంటే ప్రజలలో ఉండకుండగా సర్వనాశనం. మామూలు నాశనం కాదు. ఏ నాశనం అంట? మనం చిన్నగా ఉన్నప్పుడు ఒక మాట వినేవాళ్ళం, రేయ్ వాళ్ళు బుడ నాశనం అయిపోయినారు రా అని. ఏమంట? ఏ నాశనం అయినారంట? ఏ నాశనము? బుడ నాశనం. అంటే మళ్ళా వాళ్ళు ఇంక పైకి, ఇంక వాళ్ళు కానీ వాళ్ళ పిల్లలు కానీ వాళ్ళ తరాలు ఇంకా ఎవడు కూడా పైకి, వాళ్ళు బుడనాశనము అయిపోయినారు. చూశారండి? ఇట్లా అనుకునే వాళ్ళను మనం చూస్తున్నాం. అందుకే అపోస్తుల కార్యములో కానీ, ఈ ద్వితీయోపదేశ కాండములో కానీ దేవుడైన యెహోవా, సర్వశక్తుడైన దేవుడు యేసు ప్రభు యొక్క పుట్టుక గురించి చెబుతూ దేవుని బిడ్డలారా ఆ 18వ వచనములో ఏమంటున్నాడంటే, వారి సహోదరులలో నుండి నీ వంటి ప్రవక్తను వారి కొరకు పుట్టించెదను, అతని నోట నా మాటలు నుంచుదును, నేను అతనికి ఆజ్ఞాపించినది యావత్తును అతడు వారితో చెప్పును, అతడు నా నామమును చెప్పు నా మాటలను వినవలెనని, వినని వానిని దాన్ని గురించి విచారణ చేసేదను. చూశారమ్మలారా, అయ్యలారా, ఇప్పుడు యేసు ప్రభు నోట ఎవరు మాటలు పెడతారంట? అందుకే యేసు ప్రభు యోహాను సువార్తలు ఏమంటాడంటే నేను పలికే మాట నా మాటలు అసలు కాదు, నా తండ్రి ఏవి చెప్పమన్నాడో, నా తండ్రి ఏం మాట్లాడమన్నాడో అవే నేను మాట్లాడుతున్న. యూదులారా, పరిసయ్యులారా, నా సొంత మాటలు అసలు కాదు. యేసు ప్రభుకున్న ఆ శక్తిని, యేసు ప్రభుకున్న మహిమతో ఆయన మాట్లాడాడంటే వాళ్ళు ఎవరు కూడా తట్టుకోలేరు. అందుకే ప్రభు అంటాడు యోహాను సువార్తలో, నా తండ్రి నా నోట ఏం పెట్టాడో, ఆయన ఏం పలకమన్నాడు అవే చెప్తున్నా కానీ నా అంతటి నేనేమి కూడా పలుకడం లేదు యూదులారా, పరిసయ్యులారా అని ప్రభు అంటాడు. ఒకవేళ ఆయన మాటలు వినని వారిని, పురుషులను కానీ స్త్రీలను కానీ ఏం చేస్తాడంటే దేవుడు ఏం చేస్తాడు? విచారణ. ఆడేం మర్యాద ఉండదు, ఇంకా బతికున్నప్పుడే మర్యాద, ఇంకా అయిపోయినాక అక్కడేం మర్యాద ఉండదు. దేవదూతలు పట్టుకొని వచ్చి తెచ్చాడ పడవేస్తారు, దేవదూతలు తీసుకొని చాడ పడవేస్తారు. ఏమి వినలే, నువ్వు మాట ఏం వినలే. ఆడేం సాకులీకులు ఏం చెప్పి తప్పించుకోవటానికి ఏం కూడా ఈడనన్నా తప్పించుకుంటాం. దేవుని బిడ్డ ఈడనన్నా తప్పించుకుంటా, ఆడేం తప్పించుకోవటానికి ఉండవు. దేవుడు విచారణ చేస్తాడు. లేదా దేవుడు ఏం చేస్తాడంటే యేసు ప్రభు మాటను ఎవరైతే వినరో వారిని దేవుడు ఏం చేస్తాడంట? కొట్టి వేస్తాడు. అది అపోస్తుల కార్యములో ఉంది. చూడండి, ఆ మాట దగ్గరికి వెళ్ళాను.
దేవుని బిడ్డలారా, అక్కడ ఏం రాయబడిందంటే దేవుని బిడ్డలారా 22లో 23లో మోసే ఇట్లా, నేను ప్రభువైన దేవుడు నా వంటి యొక్క ప్రవక్తను మీ సహోదరుల నుండి మీ కొరకు పుట్టించును. ఆయన మీతో ఏమి చెప్పినను అన్ని విషయములలో మీరు ఆయన మాట వినవలెను. ఆ ప్రవక్త మాట వినని వాడు ప్రజలలో ఉండకుండా చూడండి ఏమవుతాడంటమ్మా, ఏ నాశనం అవుతాడంట? పంట నాశనానికి జగన్ మొన్న డబ్బులు విడుదల చేశాడు, అవునంటారు కదంట. ఏమన్నా ఎవరు పలకరు? దేవుని బిడ్డలారా, మొన్న పంట నాశనం అయిపోయింది. ఎప్పుడు? నెల కిందట కదా. బాగా మనకు ఈదురుగాలులు వచ్చినాయి. మనకు ఒక 2 రోజులకి సినుకులు అట చల్లిపోయింది అంతే. మనకేమైపోయినాయి? సినుకులు ఏమైపోయినాయి? చల్లిపోయినాయి. మోసే అన్నట్లుగా, మోసే ఏమంటాడంటే, లేత గడ్డి మీద చినుకుల వలె నా ఉపదేశం ఉంటుంది అంటాడు. ఎట్లానంట? లేత గడ్డికి వేరు, పచ్చికకు వేరు. మీకు అర్థమైనట్లేదు. లేత గడ్డి మీద వర్షం పడింది అనుకోండి, ఏమైపోతుంది? అది చచ్చిపోతుంది. మోసే అంటాడు, లేత గడ్డి మీద చినుకుల వలెను, పచ్చిక మీద వర్షం వలెను నా ఉపదేశం ఉంటుందని మోసే అంటాడు ఇజ్రాయెల్ జనాంగంతో. మొన్న మనకు అట్లా ఊరికే 2 రోజులకి చినుకులు ఉన్నాయి, అట్లా చినుకులు ఉన్నాయి. అక్కడ విజయవాడ సైడు మరి ఏమైందన్నా శేఖరన్న, చాలా పంట నష్టాలు వచ్చేసినాయి. ఎంత పంట నష్టం వచ్చేసిందంటే, మరి పంట నష్టానికే అయోమయమవుతున్నారే కుటుంబాలు, పంట నష్టానికి తలకిందలైపోతున్నారే, పంట నష్టానికే దేవుని బిడ్డలారా ఏం చేయాలన్నా దిగులు చేస్తూ కూర్చుంటున్నారే. మరి పంట నష్టానికే నువ్వు బాధపడితే ఈ లోకములో మరి ఉద్యోగంలో నష్టం వచ్చినా, వ్యాపారంలో నష్టం వచ్చినా, మరి ఇంట్లో నష్టం వచ్చినా, ఈ మధ్య ఒక ఆయన ఏమంటున్నాడంటే, అన్నా ఆగన్నా అంటుండే. ఏమన్నా అంటే, ఉండన్నా ఆగన్నా, నీతో ఒక మాట మాట్లాడాలంట. చెప్పన్నా మాట్లాడంటే, నా వ్యాపారంలో నష్టం వచ్చిందన్నా, వ్యాపారం నష్టం వచ్చింది, అది మానేసి దీనికి వచ్చానని అంటుండ. మంచిదన్నా, మంచి బహుమతి ఇచ్చి పంపించాడు. ప్రభుకు మహిమ కలుగునుగాక. అయితే దేవుని బిడ్డలారా, నేను ఎందుకు ఇవి తీసుకుంటున్నాను, ఎందుకు మాట్లాడుతున్నాను దేవుని ఆత్మతో అంటే, ఈ లోకంలో ఈ నష్టాలకే మనుషుడు తలకిందలైపోతున్నాడే. మరి ప్రభు మాట వినకపోతే, ఎవరి మాట? యేసుక్రీస్తు మాట వినకపోతే ఏమైపోతాడంటే, ఇక్కడ రాయబడింది వాక్యములో ఏమైపోతాడంట దేవుని బిడ్డలారా, అన్ని విషయములలో మీరు ఆయన మాట వినవలెను. ఆ ప్రవక్త మాట విననివాడు ప్రజలలో ఉండకుండా సర్వ నాశనమగున. నేను చూశారండి, ఏ నాశనం అయిపోతారంట? సర్వనాశనం అయిపోతారంట. కనుక ఈ 2023వ సంవత్సరంలో ఈ క్రిస్మస్ యొక్క ఆరాధనలో దేవుని బిడ్డలారా కూడి ఉన్న మనమందరం కూడా యేసు ప్రభు మాటను విందాం, ఆ మాటని విని నడుచుకుందాం, ఆ మాటని విని జీవిద్దాం, ఆ మాట ప్రకారం నడుచుకుందాం, ఆ మాట ప్రకారం సాగిపోదాం. అప్పుడు దేవుని కృప మన అందరిడలా మెండుగా 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 దేవుని కృప మనకుంటుంది. ప్రభుకు మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ యేసుక్రీస్తు ప్రభుల వారు కాలము సంపూర్ణమైనప్పుడు ఏమయ్యాడండి? ఈ లోకానికి వచ్చాడు. కాలం సంపూర్ణమైనప్పుడు యేసు ప్రభుల వారు ఈ లోకానికి వచ్చాడు. యేసు ప్రభుల వారి ఈ లోకానికి కాన రాకపోయింటే కన్నా దయాలు కెరటాల వలె ప్రజల మీదకి లేచి నిలబడేటివి. వాయు మండలపు అధిపతి అయిన దుష్టుడు సాతాను, దేవుని బిడ్డలారా, యేసు ప్రభు రాకపోయింటే
ప్రతి వానిపైన అధికారం చెలాయిస్తూ ప్రతి వారిని తన అదుపులో పెట్టుకొని వాడు నాశనమని మార్గములో నడిపించి జీవితాలను కుటుంబాలను పాడు చేసేవాడు. ఎప్పుడైతే యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడో దేవుని బిడ్డలారా, ఇక దుష్టుడు అనేకమైన ప్రయత్నాలు చేశాడు. యేసు ప్రభును దేవుని బిడ్డలారా మరి అనేక విధాలుగా పడగొట్టి ప్రజలకు విమోచన కలగజేయకూడదని, ప్రజలకు విడుదల కలగజేయకూడదని, ప్రజలను నిన్న చెప్పినట్లుగా స్వాతంత్రులుగా చేయకూడదని అనేకమైన ఎర్రలు వేశాడు. కానీ ప్రభు వాటి వైపు చూడలేదు. ప్రభువు దేవుని ఆత్మ వలన వాటిని జయించాడు. ప్రభుకు మహిమ కలుగునుగాక, ప్రభుకు మహిమ కలుగునుగాక. ఒకసారి మీకు అందరికీ తెలుసు, అపవాది ఏం చేశాడు? ఒక్క నిమిషంలో ఈ లోక మహిమలన్నీ కూడా చూపించాడు. ఒక్కసారి నాకు సాగిలప్పుడు ఇవన్నీ నీకు ఇస్తానన్నాడు వాడు. అప్పుడు ప్రభు వాడిని ఏం చేశాడు? గద్దించి వెళ్ళగొట్టాడు. దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన జన్మించినప్పుడు, ఆయన పుట్టినప్పుడు దేవుని బిడ్డలారా పరలోకములో నుండి గాబ్రియేలు దేవదూత ఎవరి దగ్గరికి వచ్చాడు? గొర్రెలు కాసుకునే కాపర దగ్గరికి వచ్చాడుగా. యేసు ప్రభు ఎక్కడ పుట్టాడు? బెత్లెహేములో పుట్టాడు. ఈరోజు దేవుని బిడ్డలారా చాలా విషయాలు చెప్పాలనుకున్నాను బెత్లెహేము గురించి. దేవుని బిడ్డలారా దేవుని బిడ్డలారా బెత్లెహేము గురించి ఇంకా చాలా విషయాలు చెప్పుదామనుకున్నాను. కొంత నాకు సమయం సరిపోలేదు. వాటి విషయము సిద్ధపాటు కావటానికి సమయం సరిపోలేదు. తర్వాత దేవుడు ఈ విధంగా నడిపించాడు. అందుకే సిద్ధపడినది కూడా పక్కగా పెట్టేశాను, డైరీలో ఉన్న వాక్యాన్ని కూడా. ప్రభుకు మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ గాబ్రియేలు దూత దేవుని బిడ్డలారా ఎవరి దగ్గరికి వచ్చాడు? ఈ బెత్లెహేము ఊరు కొండ మీద ఉంటుందంట. బెత్లెహేము ఊరు ఎక్కడ ఉంటుంది? కొండ మీద ఉంటుంది. చుట్టూ బాగా పంట పండే పొలాలు, మంచి మైదానము బెత్లెహేము యొక్క చుట్టుపక్కల ఉంటాయి. అయితే దేవుని బిడ్డలారా మరి అక్కడ ఈ గొర్రెల కాపర్లు ఏం చేస్తున్నారంటే, దేవుని బిడ్డలారా ఈ గొర్రెల కాపర్లు ఏం చేస్తున్నారంటే గొర్రెలను ఏం చేస్తున్నారు? కాస్తున్నారు. దేవుని బిడ్డలారా గొర్రెలను కాస్తున్నారు. ఈ గొర్రెలను కాస్తున్నప్పుడు గొర్రెల కాపర్లు దేవుని బిడ్డలారా వారి దగ్గరికి గాబ్రియేలు దూత దిగి వచ్చాడు. ఆ గాబ్రియేలు దూతతో పాటు దేవుని బిడ్డలారా ఏం జరిగిందంటే పరలోక సైన్య సమూహం దిగి వచ్చింది గొర్రెల కాపర్ల దగ్గరికి. దేవదూత మరి ఆ పరలోక సైన్య సమూహము ఎప్పుడొచ్చారు? పగల రాత్రి? చెప్పండి, అందరూ చెప్పండి. పగల రాత్రి ఎప్పుడొచ్చారమ్మా? కొంచెం గట్టిగా చెప్పండి. ఎందుకు భయం అవుతుంది మీకు రాత్రిలోపు? రాత్రిలోపు మీకు భయము ఎందుకు? చీకటి పడుతుందేమో లేదా చలి పెడుతుందేమో అని భయం అవుతుంది. రాత్రికి మీరు చెప్పుకుంటున్నారు ఏనా? అంతేగా. రాత్రి ఏమో డౌట్ ఉన్నట్టు రాత్రి. కాబట్టి దేవుని బిడ్డలారా రాత్రిలో ఒక్కరు కూర్చొని ప్రార్థన చేసుకుని భయపడుతున్నారంట. ఎందుకు? దయ్యం ప్రత్యక్షమవుతుంది, దేవుడు ప్రత్యక్షమవుతాడు అని. ఏమ్మా ప్రార్థన చేసుకునే వాళ్ళు కొంచెం భయపడుతున్నారంట. వీళ్ళు కళ్ళు మూసుకొని బాగా పరవశులయ్యి ప్రార్థన చేస్తుంటే టక్కున ఒకవేళ దయ్యమే ప్రత్యక్షమైంది అనుకోండి, ఒకవేళ దేవుడు ప్రత్యక్షమైన అనుకోండి, అది ఒక ఆయన ఏం చేస్తున్నాడంటే కళ్ళు మూసుకొని అంటే కళ్ళు తెరుచుకొని ప్రార్థన చేస్తుంటాడు. ఇట్లా 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 ఇట్లా
ఇంటిలో చూసి కళ్ళు మూసుకొని కళ్ళు తెరుచుకొని ప్రార్థన చేస్తుంటాడు. మన సామదాసాయి అంటున్నాడు, దేవుని బిడ్డారా, రై దయ్యాలు పట్టిన వాళ్ళు అక్కడ కళ్ళు మూసుకొని ప్రార్థన చేయకూడదు. రాది ఏం చేస్తుంటే చెయ్యి గుక్కడి తిట్టుదట. ఏమ్మా అప్పుడు యశ్ఐ పాస్టరయ్య, సామదాస్ పాస్టరయ్య వీళ్ళు పల్లెలు తిరిగి ప్రార్థన చేస్తున్నప్పుడు ఆశ్రదమ్మక కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తుంటే దయ్యం పట్టిన హో అని ఎట్టిగా వాళ్ళని ఎవరు అదుపులో పట్టుకుంటారు? దయ్యం పట్టిన వాళ్ళని ఎవరు అదుపులా? ఇట్ట అని అట్టెగిరి ఇట్టెగిరి దేవుని మిడ్లారా చెయ్యుకొని పాస్టర్ చేతుల డాబా పట ఈ చికెను మటన్ తినేట్టు నలుపుతున్నారు. తింటుంటే దేవుని మిడ్లారా ఆయన ఇట్ట తీసుకొని ఎగిరి పక్కపోతున్నాడట. దేవుని బిడ్డలారా, మరి ఈ విధంగా రాత్రిలో ఏం జరిగిందంటే గాబ్రియెల్ దూత వచ్చాడు, పరలోక సైన్య సమూహం కూడా దిగివచ్చి గాబ్రియెల్ దూత దిగి వచ్చినప్పుడు వీళ్ళు మిక్కిలి మిక్కిలి ఏమయ్యారు? భయపడ్డారు. మిక్కిలి వీళ్ళు భయపడినప్పుడు ఆ గాబ్రియెల్ దూత అంటుంది, మీరు భయపడకండి, మీరు కలవరపడకండి, మీరు కలత చెందకండి, మీకు ఓ శుభవార్త చెప్పటానికి పరలోకం నుండి దిగి వచ్చాను. చప్పట్లు కొట్టి ప్రభుని కనపడదాం. మీకు ఓ శుభవార్త చెప్పటానికి పరలోకం నుండి దిగి వచ్చాను. మీకు దగ్గర ఉన్న గ్రామంలో, మీకు సమీపమున్న ఆ ఊరిలో రక్షకుడు మీ అందరి కొరకు పుట్టాడు. ఎవరంట? రక్షకుడు. అది ప్రజలకందరికీ కలగబోవు మహా సంతోషకరమైన వార్త. ఏ వార్తనంట? ఎవరికంట అది? ప్రజలకందరికీ కలగబోవు మహా సంతోషకరమైన వార్త. ఇప్పుడు వార్తలు ఎట్లుంటాయంటే కొన్ని సంతోషకరమైన వార్తలు, ఒకరికే సంతోషకరమైన వార్త ఉంటుంది, లేదా ఒక కుటుంబానికే సంతోషకరమైన వార్త. ఎవరెవరే ఏం పలకుంటున్నారే? అవునా కదా? ఒకరికేనే సంతోషకరమైన వార్త ఉంటుంది, లేదా ఒక కుటుంబానికే సంతోషకరమైన వార్త ఉంటుంది, లేదా వాళ్ళ యొక్క బంధువుల కాడికి, లేదా వారికి ఇంటి వారి కాడికి, వారి సంఘం కాడికే దేవుని బిడ్డలారా అది సంతోషకరమైన, ఆనందకరమైన, ఉల్లసించే వార్తలు ఉంటాయి. కానీ ఈ పరలోకముల నుండి మరి వర్తమానం తీసుకొని వచ్చాడే ఈ గాబ్రియెల్ దూత అంటున్నాడు, దేవుని బిడ్డలారా ఏమంటున్నా అంటే ప్రజలకందరికనే, ఒక తెగకు కాదు, ఒక జాతికి కాదు, ఒక భాషకు కాదు, ఒక దేశానికి కాదు, ఈ బూది గంతముల వరకు, ఈ ప్రపంచం యావత్తు వరకు ప్రజలు అనబడిన వారు ఎక్కడెక్కడ ఉన్నారో, ఎక్కడెక్కడ నివాసం చేస్తున్నారో, ఎక్కడెక్కడ ఉండగలుగుతున్నారో వారికందరికి కూడా మహా సంతోషకరమైన వార్త. స్తోత్రం. నిన్న మాట్లాడుతున్నప్పుడు నేను సౌందరరాజు సంవత్సరంలో మాట్లాడుతున్నప్పుడు, అయ్యా ఒక మిషన్ తీసుకురావాలయ్యా అన్నాడు. నాకు కూడా సంతోషం అనిపించింది. మిషన్ తెస్తే దేవుని బిడ్డలారా మంచి రాబడి వస్తుంది. రాబడి వచ్చి కొంచెం ఎక్కువ దశంభాగం పట్టుకొని వస్తాడు, దేవునికి ఇస్తాడు. కాంతమ్మకి నెలకు 50,000 ఇవ్వాలనేది దేవుడు ఆ బిడ్డ ఆశను తీర్చునుగాక, ప్రభుకు మహిమ కలుగునుగాక. హల్లెలూయా. లాస్ట్ అందరూ పోయినారు, ఇంకెవరు లేరు. విక్రమ్ ఒక్కడు మిగిలాడు. అయ్యా ప్రార్థన చేద్దురు అయ్యని వచ్చినాడు. మొక్కాలను ప్రార్థన చేస్తున్నాను. అయ్యా గ్రూప్ 2కు సిద్ధపడుతున్నాయి అన్నాడు. నాకు కూడా సంతోషం అనిపించింది. ప్రభుకు మహిమ కలుగును గాక. గ్రూప్ 2కు సిద్ధపడుతున్నాయా అంటే నాకు కూడా సంతోషం. బాగా ఆశీర్వదించిన ప్రభుకు మహిమ కలుగును గాక. జాబ్ అన్న కొడితే మన సంఘంలో గవర్నమెంట్ జాబ్ కలిగిన వ్యక్తి అన్నట్టు అవసరం. ప్రభుకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇట్లా ఒక్కొక్కరు దేవుడు ఇచ్చా. రాజుకు ఫస్ట్ మ్యాన్ ఇచ్చే గవర్నమెంట్ జాబ్. ప్రభుకు మహిమ కలుగును గాక. అందుకే పావుని బాగా ధైర్యంగా ఉంది. ప్రభుకు మహిమ కలుగును గాక. రుచి వంటలు చేసి పెడతాయి. ప్రభుకు మహిమ కలుగును గాక. అందుకే పొద్దున్నే రాజు ఫోన్ చేసి పాశ్రమతో, అమ్మ పావుని బల చేసిందమ్మా, బచ్చాల రసము అయ్యకి ఇష్టం కదా, పట్టుకొని ఇచ్చినారు, పెట్టినారు. స్తోత్రం హల్లెలూయా. తినాలిగా మధ్యాహ్నం. స్తోత్రం హల్లెలూయా. అంటే
ఈ వంటలను బట్టి ఎందుకు ఇక్కడికి వచ్చాము, వంటల కాడికి ఎందుకు, విక్రమ్ కాడికి ఎందుకు, సముద్ర సంవత్సరం కాడికి వచ్చామంటే ఒక్కొక్కరు ఒక టెప్పులో ఎదిగిపోతుంటే సంతోషకరమే. కానీ యేసు ప్రభు పుట్టుక వలన, యేసు ప్రభు జన్మ వలన దేవుని బిడ్డలారా మహా సంతోషకరం అంటే యేసు ప్రభు జన్మించడం వలన, యేసు ప్రభు ఈ లోకంలో పుట్టడం వలన, యేసు ప్రభు పరలోకాన్ని విడిచి ఈ లోకానికి రావడం వలన ఆ సంతోషం కానీ, ఆ ఆనందం కానీ, ఆ ఉల్లాసం కానీ వివరించాల. అది ప్రభుకు మహిమ కలుగునుగాక. అంత మహా సంతోషకరమైన సువర్ధమానని మీకు తెలియ జయిచున్నాను. దావీదు పట్టణమందు బెత్లెహేములో మీ కొరకు రక్షకుడు పుట్టాడు. అది మీకు ఇదే ఆనవాలు. ఒక తొట్టులో పరుండబెట్టి ఉంటారు. తర్వాత దేవుని బిడ్డలారా ఆ యొక్క పొత్తి గుడ్డలతో చుట్టబడి ఉంటాడని కొన్ని విషయాలు ప్రభు యొక్క పుట్టుక గురించి. ఇదంతా కూడా పగులు కాదు, రాత్రి జరిగిన కార్యం ఇది. మీరు పగులు అనుకొని పగులు ఉన్నారు కాబట్టి మళ్ళీ పగులు ఊహలోకి వెళ్ళిపోయారు. మీరు రాత్రిలోకి రావాలి. ఏమో లోదేమో అంతే కదా, పగులు మందిరంలో ఉండవు నీకు అంత మెక్క. ఇదల్లా పగులు అనుకుంటున్నారు. పగులు జరిగినది కాదు. నిన్న ఆ షికారైన అట పోతున్నాడు, చెప్పులు వేసుకో ముళ్ళులు ఉన్నాయంటే వెన్నెలు ఉంది కదా అంటున్నాడు. ఏముందంట వెన్నెలు? ఆ వెన్నెలు లేకపోయినా ఆయన ఏం కనపడుతుందంటే వెన్నెల లేకపోయినా వెన్నెల కనపడుతుంది ఆయన. చూశారండి దేవుని బిడ్డలారా. మరి ఆ రాత్రి అంతా కూడా రాత్రిలో గాబ్రియల్ దూత వచ్చాడు. రాత్రిలో పరలోక సైన్య సమూహం వాళ్ళ మధ్యన దిగింది. దేవుని బిడ్డలారా ఈ గాబ్రియల్ దూత మాట్లాడుతున్నాడు. ఈ దేవదూతలంతా పరలోకం ఉన్న వాళ్ళంతా భూమికి దిగి వచ్చారు. అబ్బా ఆ రోజు మనం నిజంగా ఆ కర్ర పట్టుకొని దేవుని బిడ్డలారా ఈరోజు ఉద్యోగాలు దేవుని బిడ్డలారా చేసుకుంటున్నాం. ఆ రోజు అక్కడ బెత్తిలో గొర్రెలు కాసుకుంటుంటే బాగుండేమో మనకు గాన. ప్రభుకు మహిమ కలుగును గాక. నిజంగా దేవదూతలు ఎట్లుండేది మనం చూద్దాం. ఏమో అవునా కదా? దేవదూతలు వాళ్ళు ఎంత ఎత్తు ఉండేది, వాళ్ళకు ఎంత బలం ఉండేది, వాళ్ళకు రెక్కలు రెండు రెక్కలలో వచ్చారా లేదా 6 రెక్కలలో వచ్చారా? ఉన్నారుగా, 2 రెక్కలోళ్ళు ఉన్నారు, 6 రెక్కలోళ్ళు కూడా ఉన్నారుగా. మరి ఎవరు వచ్చేది? దేవుని బిడ్డలారా మొత్తానికి పరలోక సైన్య సమూహం దిగి వచ్చింది. వాళ్ళందరూ కూడా దేవుని బిడ్డలారా దేవుని స్తుతిస్తూ ఘనపరుస్తూ మహింపరుస్తున్నారు. అయితే దేవుని బిడ్డలారా ఇక గాబ్రియల్ దూత చెప్పవలసిన అన్ని విషయాలు చెప్పి, ఆనవాళ్ళు చెప్పి, ఆయన జన్మం గురించి చెప్పి వాళ్ళు వెళ్ళిపోయారు. పరలోకం వాళ్ళు వెళ్ళిపోయారు. వెళ్ళిపోతే వీళ్ళు ఏం చేశారో తెలుసా? దేవుని బిడ్డలారా ఇక దేవుని బిడ్డలారా ఆ జీవన ఆధారమైన గొర్రెలను విడిచిపెట్టి, ఆ జీవన ఆధారమైన ఆ యొక్క మేకలను, వాటి పిల్లలను, ఆ గొర్రెలను పక్కకు పెట్టి ఇక ఒకరి మించి ఒకరు త్వరగా రాత్రిలో ఎవడి ఆడ తట్టుకొని కింద పడినాడు నాకైతే తెలియదు, కానీ మొత్తానికి పరుగుని వెళ్ళిపోయినారట. ప్రభుకు మహిమ కలుగును గాక. మేము సేనుకు పోయేటప్పుడులే ఆడ మా అమ్మ ఉంది. అమ్మ నువ్వు మాట్లాడక నేను చెప్తుంటే ప్రభుకు మహిమ కలుగు, నేను చెప్తాను ప్రభుకు మహిమ కలుగును గాక. ఆ లింగమేశ్వరికి పోయేటప్పుడు ఆశీర్వదమక్క ఆడ ఏదన్నా కంది కోసింటారు లేదా కొర్ర కోసింటే ఓసారి మన సామదాసాయ కొడుకు పెద్ద కొడుకు వచ్చినాడు. నేను అన్న కలిసి కొంతమందిని కలిసి పెద్ద అన్న అందరూ కలిసి సేనుకాడికి రాత్రి 10 అయింది. ఒరే పేరాపర్రా ఎవరన్నా కొర్రలో నలుసుకనీకనో లేకుండా అని పంపిస్తారుగా. పోతుంటే పెద్ద కట్ట తీసుకురానట్టుంది. రాత్రిలో చేతులు ఎట్లేదు, పెద్ద కర్ర ముందు కొట్టుకుంటే వాళ్ళంట. ముందు నేను కూడా పిల్లలకి ఏం చెప్తుంటా అంటే కురియను సుగునకు బీలకు ఇదల్లా ఏం పాములు తిరుగుతుంటేగా, మీరు బాత్రూంలోకి తల్లి ముందు మేట దిగితేనే కర్ర తీసుకుని కొట్టుకుంటే ఎవరైనా ఆయన చెప్తుంటే. ఓసారి వారం కిందట పెద్ద పాము ఈడ అనుకున్నది, ఈడదా ఆ పైపు కాడ పెద్ద పాము అనుకున్నది. నేను వాక్యం తయారు చేసుకుంటున్నా, పాస్టర్ వచ్చింది అయ్యా రాయి అని. మేము అయ్యా రాయి అడిలో 10 పోయింది. రాయ్యా వచ్చి చూడ అయ్యాడిలోపు ఇక మేము ఇక్కడ ఎత్తుకులాడుతున్నాం, అక్కడ మొత్తం ఎత్తుకులాడుతాం. ఇంకా ఏడాది కడపల్లె. ఎందుకు ఈ పాముల దగ్గరికి వచ్చేసామంటే వాళ్ళు రాత్రిలో పరుగు ఎత్తుతున్నారు. ఎక్కడికి? బెత్లెహేముకి. ఎక్కడికి వెళుతున్నారు? రాత్రినే కదా పోయింది. రాత్రిలో ఏం చేశారు వాళ్ళు?
పోయారు. రాత్రిలో పోయి దేవుని బిడ్డలారా దేవదూత చెప్పినది ఉందా లేదని పశువుల తొట్టిలో ప్రభును పండబెట్టారు, పొత్తి గుడ్డలతో చుట్టారు. దేవుని బిడ్డలారా దేవదూతలు మాట్లాడిన విషయాన్నంతా కూడా దేవుని బిడ్డలారా వారికి చెప్పారు. మరి వీరు కూడా ప్రభు యొక్క జన్మను ఏం చేశారంటే ప్రచురపరిచారు. ప్రభుకు మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా యేసుక్రీస్తు ప్రభుల వారు మనందరి కొరకు 2000 సంవత్సరాల క్రితము జన్మించాడు. ఆయన జన్మించి 33.5 సంవత్సరాలు జీవించి మరి ఎంతో వినయము భయభక్తులతో జీవించి ఆయన ఆ విధంగా ఉండుటను బట్టి ఆయన అంగీకరింపబడి మన అందరి కొరకు ఆయన ఏం చేశాడంటే ప్రాణం పెట్టాడు. తండ్రి దగ్గర ఇప్పుడు విజ్ఞాపన చేస్తున్నాడు. మరల ఈ సంఘాన్ని ఇప్పుడు ఆయన పోషిస్తూ సంరక్షించే బాధ్యత తండ్రి దగ్గర తీసుకున్నాడు. నజరేయుడైన యేసు. చప్పట్లు కొట్టి ప్రభువును ఘనపడతాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ యేసు ప్రభు ఈ లోకానికి రాకపోయింటి కన్నా దేవుని బిడ్డలారా మనకు విమోచన లేదు. అంత మాత్రం కాదు, మనను పోషించుటకు సంరక్షించే బాధ్యత కూడా తీసుకునేవాడు కాకపోవును. వచ్చాడు, ప్రాణం పెట్టాడు, మనలను పోషించి సంరక్షించే బాధ్యత తీసుకొని తండ్రి దగ్గర మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. మరల ప్రభు వస్తాడు. మనమందరం కూడా వధువు సంఘముగా మనం సిద్ధపడాలి. ప్రభుకు మహిమ కలుగునుగాక. గొర్రె పిల్ల వివాహోత్సవ సమయము వచ్చేను రండి. గొర్రె పిల్ల వివాహోత్సవ సమయము వచ్చేను రండి. సర్వాధికారియో సర్వోన్నతుడైన సర్వాధికారియో సర్వోన్నతుడైన మన పరచి మనము సాధించేదం. గొర్రె పిల్ల వివాహోత్సవ సమయము వచ్చెను రండి. గొర్రె పిల్ల వివాహోత్సవ సమయము వచ్చెను రండి. ప్రేమించు సంగముకై ప్రాణం నిదే ప్రభువు. ప్రేమించు అందరం చప్పట్లు, అందరం చప్పట్లు. ప్రాణం నిదే ప్రభువు పరిశుద్ధ పరచుటకై తాపించుకొనెను. ప్రేమించి సంఘము కపర్లు శక్తి కొలది. ప్రాణం భూమిదే ప్రభువు ప్రేమించి సంఘముకై ప్రాణం భూమిదే ప్రభువు పరిశుద్ధ పరచుటకై తాపించు పరిశుద్ధ పరచుటకై తాపించుకొనెను. గొర్రె పిల్ల వివాహోత్సవ సమయము వచ్చెను రండి. గొర్రె పిల్ల వివాహోత్సవ సమయము వచ్చెను
గాక. దేవుని బిడ్డలారా, మన జీవితంలో చిన్ననాటి నుండి వృద్ధాప్యం వరకు ప్రతి సంవత్సరము క్రిస్మస్ యొక్క వేడుకలలో, ఈ క్రిస్మస్ యొక్క పండుగలలో సంతోషిస్తూ ఆనందిస్తున్నాం. కానీ మనం ప్రభు దగ్గరికి వెళ్ళినా, ప్రభు మన బతుకున్న దినాలలో వచ్చిన వధువు బిడ్డలుగా మనము అవుదుము గాక. వధువు సంఘముగా ఎదుగుదుము గాక. వధువు సంఘముగా ఎత్తబడే రీతిలో మనం ఉందుము గాక. ఈ లోకములో దాంట్లోనే మునిగి తేలడం కాదు, కానీ దేవుని బిడ్డలారా, అందులోనే మనము ప్రభు యొక్క పుట్టుక ఎందుకో గ్రహించి, దేవుని బిడ్డలారా, అన్ని విషయాలలో క్రీస్తు యేసువలే ఉండుటకు మనం ఎదుగుదము గాక. అందరూ కూడా కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రార్థన, ప్రార్థన, ప్రార్థన. దేవా, ఆ రోజు ఓరేబు కొండ పైన యేసు ప్రభు యొక్క పుట్టుక గురించి, ఓరేబు కొండ పైన యేసు ప్రభు యొక్క జన్మం గురించి ప్రభువా మీరు తెలియజేశారు మోసేకు. అవును తండ్రి, యేసు ప్రభువా, నీ మాట వినకపోతే, నీ మాట అలక్ష్యం చేస్తే మేము జనుల నుండి కొట్టివేయబడతామని నీ వాక్యం సూటిగా తేటగా మాతో మాట్లాడుతుంది. అవును ప్రభువా, ఈ రోజు నుంచి యవనస్తుడా, ఓ యవనస్తురాలా, ఓ తల్లి, ఓ అన్న తమ్ముడా, యేసు ప్రభు మాటను విను, బాగుపడతావు. యేసు ప్రభు మాట విను, నువ్వు ధన్యురాలవైతావు, ధన్యుడవైతావు. యేసు ప్రభు ఈ లోకంలో 2000 సంవత్సరాల క్రితం నీ కొరకు నా కొరకు ఆయన జన్మించి ఈ పండుగ సంబరాల్లో మునిగి తేలుతున్నారు. అయితే నేను వధువు సంఘములో ఎత్తబడే వ్యక్తిగా నేనున్నానా? వధువు సంఘమ పరిచర్యగా ఉందా అనేదే మనం గ్రహించాలి. ప్రభువా, నీకు వందనాలు నాయనా, నీకు స్తోత్రాలు తండ్రి. ఆ రోజు ప్రభువా మీరు మోసేతో యేసు ప్రభు యొక్క పుట్టుక గురించి మాట్లాడిన నీకు వందనాలయ్యా. యేసు ప్రభువా, ఆ రోజు మీరు ఈ లోకానికి వచ్చినప్పుడు స్వకీయులు నాయనా తునీకరించారు ప్రభువా. నైనా ఆ రక్షణ భాగ్యం మాకు దొరికింది, మీకు వందనాలయ్యా. ఈ యొక్క రక్షణ భాగ్యములో తండ్రి మేము కాపాడుకుంటూ ఫలించి గొప్ప కృప సహాయించండి, వందనాలైనా. ఆ రోజు పరలోక సైన్య సమూహము గొర్రెల కాపరుల దగ్గరికి రాత్రిలో వచ్చారయ్యా. రాత్రిలో ప్రభువా వారి జీవనాధారాన్ని విడిచిపెట్టి పరిగెత్తి వచ్చారు ఆ యొక్క సత్రం దగ్గరికి. సత్రములో వారికి స్థలం లేనందున తొట్టిలో పరుండబెట్టారు కదయ్యా. నీవు ధనవంతుడవై నా కొరకు మా కొరకు దరిద్రుడవయ్యవా. మమ్మల్ని ధనవంతులుగా చేయటకే నువ్వు దరిద్రుడవైన నీ వాక్యం మాట్లాడుతుంది. అవును ప్రభువా, నాయన ఈ దినము నుంచి ఈ క్రిస్మస్ సంబరాలలో, ఈ క్రిస్మస్ యొక్క పండుగలో తండ్రి ప్రభువా, నాయన నేను తండ్రి ఒక ధనవంతురాలను నీ కొరకు కావాలి. నేను ఒక ధనవంతుడును నీ కొరకు కావాలి ప్రభువా. నా కొరకు కాదు, నా కుటుంబం కొరకు కాదు, నీ కొరకు నేను ఒక ధనవంతుడని కావాలి అని ఇప్పుడే ప్రభుతో చెప్పుకో. భయపడుద్ది మాట, బైబిల్ విధంగా మాట్లాడుతుంది. తన కొరకు కాక దేవుని కొరకు ధనవంతుడే వానికి దేవుడు తప్పక సహాయం చేస్తాడని వాక్యం లూకా సువార్తలు రాయబడిందిగా. దేవుని పిల్లరా, తన కొరకే ధనవంతుడైవాడు తన ప్రాణాన్ని పోగొట్టుకుంటాడు, కానీ దేవుని కొరకు ధనవంతుడు కావాలనుకున్నవాడు తప్పక దేవుడు అతనికి సహాయం చేస్తాడు. ప్రభువా, నేను ధనవంతుడు కావటానికి దరిద్రుడవయ్యావు. ఎంతకాలం నాకు ఈ పేదరికము, ఎంతకాలం నాకు ఈ బీదరికము, ఎంతకాలము ఎంత కష్టపడినా అంటిరాని ధనము ప్రభువా. దేవా, నీవే మాకు ఆత్మీయంగా ఆర్థికంగా ధనవంతులుగా చేసి మహిమ పొందమని ఈ క్రిస్మస్ ఆరాధనకు వచ్చిన
ప్రతి కుటుంబాన్ని, ప్రతి బిడ్డను నువ్వు దర్శించి బలపరిచి మహిమ పొందమని ప్రార్థిస్తున్నా. నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయనా. మరి ప్రభువా, చాలామంది రాలేదు ప్రభు, వారిని క్షమించండి. వచ్చిన ప్రతి బిడ్డపై తండ్రి ప్రభువా నీ కృప, నీ దయ, నీ దాక్షిణ్యత, నీవు నీ బిడ్డలను అన్ని విషయాలలో ఆశీర్వదించి దీవించి వర్ధిల్ల చేయదు కాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభువా అట్టి కృప సహాయం చేయమని పరిశుద్ధుడు మా రక్షకుడైన యేసు నామములో అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్.